సార్ నిన్న 'డాకు మహారాజ్' నుంచి 'దబిడి దిబిడి' సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. సో, ఈ సాంగ్‌ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఎందుకిలా జరుగుతుందని అనుకోవచ్చు? పర్టిక్యులర్‌గా సాంగ్ మొత్తాన్ని కాదు, కొన్ని స్టెప్స్ కట్ చేసి దాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసి వాళ్ళ వ్యూస్ వాళ్ళు చెప్తున్నారనమాట. ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలేంటి? ఒక సీనియర్ హీరో అయ్యుండి ఇలాంటి సాంగ్‌లో ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేసింది ఎలా? ఈ తప్పు ఎవరిది? అనేది డిబేట్‌గా మారిందనమాట ఈ సాంగ్. ఆ సాంగ్ లిరికల్‌గా బాగుంది, లేకపోతే బాలయ్య బాబు బాగున్నారు, ఊర్వశి రాథోడ్ బాగుంది, సెట్స్ బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ ఆ స్టెప్ ఏంటి? అనేది వాళ్ళ మెయిన్ ఇబ్బందికరమైన వాతావరణంలో క్రియేట్ చేసింది ఇది అని చెప్పేసి ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఆయన సీనియర్ హీరో, అది కాకుండా ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు. ఆయనతో ఏం స్టెప్పులు చేయిస్తున్నారు అని చెప్పి శేఖర్ మాస్టర్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారన్నమాట. ఓకే. అయితే కొంతమంది మాట్లాడుతూ ఈ స్టెప్ని కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ తప్ప, స్టెప్స్కి దానికి పాటకి డాన్స్ చేసినటువంటి బాలయ్య బాబుదా, ఊర్వశి రాథోడ్దా, లేకపోతే దగ్గరుండి కంపోజ్ చేయించుకున్న వీడియోలో కనపడుతున్నారు డైరెక్టర్ బాబీ తప్ప, లేకపోతే వంశీ మాట్లాడుతుంటారు సినిమా నిర్మాత. ఆయన ఏ ఒపీనియన్ అయినా బహాటంగా మాట్లాడుతుంటారు, ఏ విమర్శ అయినా బహాటంగా చేస్తుంటారు, పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు, అన్నిటికీ రెస్పాండ్ అవుతుంటారు. ఆయనకి కేర్ తీసుకోవడం తెలియలేదా? ఒక ఎమ్మెల్యేగా సీనియర్ హీరోని పెట్టుకొని ఎలాంటి బాధ్యత లేకుండా సినిమా చేస్తున్నారా అనే టోన్లో మాట్లాడుతున్నారు. ఓకే. ఇది గతంలో కూడా కొన్ని పాటలకు వచ్చింది, ఎస్పెషల్లీ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసినటువంటి కొన్ని పాటలకి. గతం అంటే గతం కాదు, ఆయన చాలా సాంగ్స్ చేశారు, చాలా కొరియోగ్రఫీ చేశారు, టాప్ పెద్ద హీరోలందరికీ కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ప్రప్రథమంగా శేఖర్ మాస్టర్ చేసినటువంటి ఈ లాస్ట్ ఇయర్ చేసినటువంటి రెండు పాటలకి ఇదొక పాట, మూడో పాట అనమాట కాంట్రవర్సీ రావటం. ఒకటి మిస్టర్ బచ్చన్లో ఒక సాంగ్కి కొరియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక విమర్శ వచ్చింది, చాలా ట్రోల్ చేశారు కూడా ఆ పాటను కూడా, దాంట్లో ఆ సిగ్నేచర్ స్టెప్కి. దాని తర్వాత పీలింగ్స్, మొన్న వచ్చినటువంటి పుష్పాల పీలింగ్స్ సాంగ్ కూడా కొంత ట్రోలింగ్ గురైంది. ఇప్పుడు డాకు మహారాజ్ సంబంధించినటువంటి ఈ దబిడి దిబిడి పాట ఒకటి ట్రోలింగ్ గురవుతుంది. మొన్నటి వరకు డాకు మహారాజు నుంచి వచ్చినటువంటి కంటెంట్ ప్రతిదీ కూడా ఫ్యాన్స్ని ఆకట్టుకుండి ఈ సినిమా ప్రేక్షకులంతా కూడా ఎంజాయ్ చేశారు. బట్ మొదటిసారి డాకు మహారాజ్కి ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పేసి డిస్కషన్ నడుస్తుంది, అది ఈ సాంగ్ రూపంలో. ఓకే. బాలయ్యబాబు గారు చూసుకున్నట్టయితే గతంలో అఖండ కానీ, లేకపోతే మనం ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉన్నటువంటి భగవంత్ కేసరి కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానీ, ఏ సినిమా చూసుకున్నా కానీ లేడీస్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఉమెన్కి ప్రధానంగా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అనేది ఆ సినిమాల్లో కనిపిస్తుంటుంది. సిస్టర్ సెంటిమెంటు చూసాం వీరసింహారెడ్డిలో, భగవంత్ కేసరిలో కూతురిగా శ్రీలీల యాక్ట్ చేసింది. ప్రప్రథమంగా ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి, ఆడవాళ్ళ పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ సన్నివేశాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ సినిమాలు కూడా చూస్తున్నట్టయితే కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు ఉంటాయి అని చెప్పేసి మనకి రిలీజ్ అయినటువంటి చిన్ని పాట ద్వారా తెలుస్తుంది. చిన్ని పాట ఒకటి చిన్నపిల్లలకి ప్లస్ ఆడవాళ్ళకి పట్ల రిలేషన్స్ కనుక అన్నీ ఉన్నాయి. బట్ ఈ దబిడి దిబిడి సాంగ్కి వచ్చేసరికి అది ఒక స్పెషల్ అపీరెన్స్ సాంగ్ అని మనకి తెలుస్తుంది. వాల్తెర వీరలో కూడా స్పెషల్ అపీరెన్స్ సాంగ్ ఉంది, ఊర్వశి రాథోడ్లో చేసింది ఆ సినిమాలో కూడా, బాబీ డైరెక్టర్ దానికి. సో ఈ దీంట్లో కూడా ఊర్వశి రాథోడ్ని అందుకే తీసుకున్నారేమో, మంచి హిట్ అయింది వాల్తెర వీరలో పాట కూడా, దీంట్లో కూడా మంచి హిట్ అవుతుందని ఊర్వశి రాథోడ్ని తీసుకొని ఉంటారు. బట్ ఈ స్టెప్ అనేది, ఈ సిగ్నేచర్ స్టెప్ అనేది, దబిడి దిబిడి అనే పదం వచ్చినప్పుడు పడినటువంటి ఈ సిగ్నేచర్ స్టెప్ ఏదైతే ఉందో అది ప్రధానంగా విమర్శకు గురవుతుంది. ఈ చూసుకోబడలేదా అని చెప్పేసి మీమ్స్ కూడా స్టార్ట్ చేశారు. సో శేఖర్ మాస్టర్ పైన వస్తున్నటువంటి విమర్శలకి శేఖర్ మాస్టర్ ఎలాంటి సమాధానం ఇస్తారు? కొంతమంది అయితే ఆయనలో గుజ్జు అయిపోయింది, ఇక శేఖర్ మాస్టర్ రిటైర్ అయిపోవాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అనే దాకా కూడా వెళ్తున్నారు. ఓకే. బట్ మనం యాపిల్ బ్యూటీ కానీ, మహేష్తో చేసినటువంటి సాంగ్స్ కానీ, కుర్చీ మడతబట్టి సాంగ్ కానీ, కొరియోగ్రఫీకి మంచి అప్రిషియేషన్ వచ్చింది ఆయనకి. చాలా సినిమాల్లో కూడా ఆయన సిగ్నేచర్ స్టెప్స్ చాలా ఫేమస్ అయినాయి.
ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా డాన్స్ నేర్చుకోవాలనుకున్న పిల్లలకి కానీ ఏదైనా కానీ సిగ్నేచర్ స్టెప్స్ అంటే శేఖర్ మాస్టర్ దాంట్లో ఈజీగా దొరుకుతాయి. అందరూ చేయగలిగినటువంటి ఈజీ స్టెప్స్ ఉంటాయి అతని దాంట్లో. అలాంటిది ఈ ప్రప్రదంగా ఈ స్పెషల్ సాంగ్ విషయంలో శేఖర్ మాస్టర్ ఇన్ని రోజుల కెరియర్ జర్నీలో ఇప్పుడు ఎదుర్కోవడం అనేది కాస్త ఇబ్బందికరమైన వాతావరణం మనం చెప్పుకోవాలి. బట్ దీనికి శేఖర్ మాస్టర్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి. బట్ ఆ పాట సిచ్యువేషన్ ఏంటి, ఆ పాట ఓన్లీ స్పెషల్ సాంగ్గానే ఉంటుందా, ఓరోత రాసులకి ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా, ఆ ఫీలింగ్స్ అనే సాంగ్ చూసుకున్నట్టయితే దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా కానీ చల్తా నడిచిపోతుంది. బట్ ఈ సిచ్యువేషన్లో ఇది స్పెషల్ సాంగ్ అయితే ఇలాంటి కొరియోగ్రఫీ అవసరమా, లేకపోతే పాటకు తగ్గ పదాలు పడాలని చెప్పేసి ఇలాంటి కొరియోగ్రఫీ చేశారా, పదాలకు తగ్గటువంటి కొరియోగ్రఫీ స్టెప్స్ పడాలని ఇలాంటివి చేశారా అనేది కొంత కాంట్రవర్సీ అయితే ఈ సాంగ్ చుట్టూ అయితే నడుస్తుంది. సో చూడాలి, ఇంకా సినిమా రిలీజ్ తర్వాత ఈ సాంగ్ ఎక్కడ ప్లేస్మెంట్ అవుతుంది, సినిమా రిలీజ్ తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు అనేది మనం చూడాలి. మనం చూసింది కూడా ఆ లిరికల్ వీడియోలో 4 నిమిషాలు లిరికల్ వీడియోలో 30 సెకండ్స్ మాత్రమే ఈ వీడియోకి సంబంధించినటువంటి షార్ట్స్ ఉన్నాయి. మిగతాదంతా కూడా సెట్స్, అంబియన్స్ ప్లస్ వాళ్ళ కాస్ట్యూమ్స్, గెటప్స్ పైన నడిచింది. సాంగ్స్ మొత్తం వినడానికి చాలా బాగుంది, ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఏదైతే ఈ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ని పట్టుకుని విమర్శలు అయితే గుప్పిస్తున్నారు సోషల్ మీడియాలో. దీన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అలానే యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుంది, సినిమాలో ఇలాంటి ఒకవేళ సెట్ కనుక పీకేసి ఉంటే ఇక ఏ చేసేది ఏం లేదు. సెట్ కనుక అలానే ఉంటే మళ్ళీ రీషూట్ చేసే సందర్భం ఉంటుందా, ఆ స్టెప్ వరకు పర్టికులర్ ఆ స్టెప్ వరకు రీషూట్ చేసే సందర్భం ఉంటుందా, లేకపోతే సినిమాలో ఆ స్టెప్ అనేది ఎడిట్లో పోతుందా అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. మరి బాలయ్యబాబు గారు చూసుకుంటే హ్యాట్రిక్లతో వెళ్తున్నారు. సినిమా పైన అయితే మంచి బజాయ్ ఉంది. సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతి పోటీల్లో గేమ్ చేంజరు ప్లస్ డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ఉన్నాయి. 3 సినిమాలకి మంచి బజ్ ఉంది కాబట్టి సంక్రాంతి ఎవరు విన్నరు అనేది కూడా టాపిక్ రన్ అవుతుంది. 3 బాగుండాలని చెప్పేసి, అందరి సినిమాలు బాగుండాలి, మనం అందరం కలిసి హిట్లు కొట్టాలని చెప్పేసి మొన్న రామ్ చరణ్ గేమ్ అన్స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు బాలయ్య బాబు మాట్లాడటం జరిగింది. సో చూద్దాం ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ మిగులుస్తుంది అనేది. కాంట్రవర్సీ అనేది ఈ పాట వరకు అయితే కాస్త డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది.